కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన నిందితుడు సంజయ్ రాయ్ తరపున వాదించడానికి ఒక్క న్యాయవాది కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష చేయడం ఆలస్యమవుతోంది. పాలిగ్రాఫ్ పరీక్షకు సంబంధించిన శారీరక, మానసిక అంశాలపై రాయ్కి వివరించడానికి ఓ న్యాయ సహాయ సలహాదారుడిని సీబీఐ ఏర్పాటు చేసింది. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష చేయడం ఆలస్యమవుతోంది. నిందితుడు 33 ఏళ్ల సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు ఇప్పటికే సీబీఐకి జిల్లా న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. అయితే నిందితుడి తరపున వాదించేందుకు ఏ న్యాయవాది కూడా ముందుకు రావడం లేదు. అదే లై డిటెక్టర్ పరీక్ష ఆలస్యం అవ్వడానికి కారణంగా నిలుస్తోంది. లై డిటెక్టర్ పరీక్షకు సంబంధించి శారీరక, మానసిక అంశాలపై రాయ్కి వివరించడానికి ఓ న్యాయ సహాయ సలహాదారుణ్ణి సీబీఐ ఏర్పాటు చేసింది. రాయ్ తన సమ్మతిని తెలిపిన తర్వాత సీబీఐ ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అసాధారణ పరిస్థితుల్లో న్యాయవాదిని నియమించుకోలేని స్థితిలో నిందితుడు ఉన్నప్పుడు అతనికి న్యాయ సలహాదారులను నియమిస్తారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితులు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధమాడుతున్నారా అనే విషయాన్ని లై డిటెక్టర్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఇందులో ఎటువంటి ఔషధాలు, మత్తుమందులు వినియోగించరు. కేవలం వ్యక్తి శరీరానికి కార్డియో కఫ్లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు మాత్రమే అమర్చుతారు. వీటితో ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకోవచ్చు. ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతడి శరీరంలో మార్పులు కనబడతాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటు మారుతుంది. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గ్రహిస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోన్న వేళ నిందితుడు సంజయ్ రాయ్ను న్యాయస్థానంలో హాజరుపరిచే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సీబీఐ సమాలోచనలు చేస్తోంది.